చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ మా బాబు కొంచెం వెచ్చగా అనిపించిండు, కొంచెం వేడిగా అనిపించింది సార్, జ్వరం అనుకొని పారాసెటమాల్ పోసాను. అసలు జ్వరం అంటే ఏంటిది? టెంపరేచర్ ఎంత ఉంటే జ్వరం అని చెప్పాలి మనం. సో మనము టెంపరేచర్ ఎట్లా చెక్ చేస్తాం? థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తాం. ఒకవేళ థర్మామీటర్లో ఎంత రికార్డింగ్ ఉంటే జ్వరం అని చెప్పాలి. ఈరోజు తెలుసుకుందాం. సో థర్మామీటర్ ఎక్కడెక్కడ పెడతాం మనము? సంకలో పెడతాం, ఒకటి నోట్లో పెడతాం. ఒకవేళ సంకలో పెట్టిన తర్వాత టెంపరేచర్ 99.5 ఫారెన్హీట్ అంటే 99.5 ఫారెన్హీట్లు ఉంటే అది జ్వరం. అదే నోట్లో పెట్టి చెక్ చేసాము. నోట్లో పెట్టిన తర్వాత రికార్డింగ్ 100.4 ఫారెన్హీట్లు ఉంటే అప్పుడు జ్వరం అని చెప్తాము. అంతేగాని 99 ఉంటేనో 98.5 ఉంటేనో వెచ్చగా ఉంటేనో జ్వరం కాదు. అది నార్మల్ టెంపరేచర్. సో రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం 100 ఫారెన్హీట్లు ఉంటే జ్వరం అని అనుకోవాలి, అప్పుడే సిరప్ పోయాలి. అంతేగాని వెచ్చగా ఉంటేనో వేడిగా ఉన్నారని చెప్పేసి సిరప్ పోయకండి. సో ఇంట్లో అందరు థర్మామీటర్ పెట్టుకోండి. అండ్ ఈ రీల్స్ యూజ్ చేసి పెట్టుకోండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.